తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి యేసయ్య, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం నాయన. మా జీవితాలను ప్రేమించి ఆశీర్వదించి మమ్మల్ని సజీవులుగా లెక్కించిన విధానం కొరకు నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో 3వ పరిశుద్ధ దినం కొరకు నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ దాసులమైన మాపై నీ కుమ్మరింపును, నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయండి. దేవా, సిద్ధపడినటువంటి సేవకులందరి కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సిద్ధపడుతూ ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తున్న సహోదరుల కొరకు, దైవజనుల కొరకు నీ స్తోత్రములు. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. సర్వసత్యంలో నడిపించి సంభవింపబో సంగతులు గ్రహించుకోవటం మాకు శక్తిని దయచేయమని, నీ జీవవాక్యము చేత పట్టుకున్న మేము వక్రజనం మధ్య జ్యోతుల వల్ల ప్రకాశించడం సహాయం చేయండి. అనేకులను రక్షించుటకు, అనేకులను బంధకాల నుంచి విడిపించుటకు నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేసి, నీ ఆత్మచేత అభిషేకించబడ్డ మేము నీ మహిమ కొరకు జీవించడం కృప చూపించమని యేసుక్రీస్తు శక్తి గల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను. మరి నూతన సంవత్సరంలో 3వ ఆదివారంలోకి వచ్చేసాం మనం. ఈ యొక్క ఆదివారం యొక్క అంశం అంటే ఎపిఫనీ తర్వాత 2వ ఆదివారం. ఈ ఆదివారం యొక్క అంశము మనం చూసినట్టయితే బంధకములను తెంచుట, అనగా ఆధ్యాత్మిక స్వాతంత్రము, స్వేచ్ఛ. దానిలో 2వ భాగం వచ్చేసి వ్యసనముల నుండి విముక్తిని కనుగొనుట. వ్యసనముల నుండి అంటే ఎడిక్షన్స్ నుంచి వారిని విడుదల చేయడానికి మార్గం ఏంటనేది కనుగొనాలని. ఇక్కడ ఇంగ్లీష్లో కూడా చెప్తాంటే బ్రేక్ ద చైన్స్, ఫైండింగ్ ఫ్రీడమ్ ఫ్రమ్ అడిక్షన్స్. ఫైండింగ్ ఫ్రీడమ్ ఫ్రమ్ అడిక్షన్స్ అంటే మరి వ్యసనాల నుంచి విడుదల కావాలని చెప్పేసి. దీనికి గాను మనకి ఇవ్వబడేటువంటి బైబిల్ పాఠాలు మనం చూస్తే దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8 నుంచి 21 వచనాలు. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8 నుంచి 21. కీర్తన గ్రంథం 1వ కీర్తన. కొలస్సే పత్రిక 2వ పాఠం, కొలస్సే పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు. సువార్త పాఠం మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 21 వచనాలు. ఇవి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ యొక్క అంశంలో, ఈ యొక్క టాపిక్లో 2 భాగాలను నేను చూపిస్తున్నాను మీకు. మొదటిది ఏంటంటే బ్రేక్ ద చైన్స్, బంధకములను తెంచుట ఒకటి. 2వ భాగంలో మనం వచ్చినట్టయితే ఫైండింగ్ ఫ్రీడమ్ ఫ్రమ్ అడిక్షన్స్ అంటే వ్యసనముల నుండి విముక్తి కనుగొనుట. వ్యసనముల నుండి విముక్తి కనుగొనుట. ఇదంతా కూడా ఒకటే టాపిక్, కానీ దీంట్లో నేను మీకు 7 భాగాలు చేసి నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. మొదటిది ఏంటంటే బంధకములను తెంచుటానుంది కదా. ఈ బ్రేక్ ద చైన్స్ అనేటువంటి మాటకి మనం చూసినట్టయితే బంధకాలు అనేటివి మన పుట్టుకతో వచ్చినవి కాదు. బంధకములు అనేటివి పుట్టుకతో వచ్చినవి కాదు, కానీ 2 బంధకాలు ఉన్నాయి. అవి నేను మీకు స్పష్టంగా చెప్తాను. మొదటిది ఏంటంటే సాతాను బంధకాలు ఉన్నాయి. 2వది పాప బంధకాలు ఉన్నాయి, పాపపు బంధకాలు. ఈ 2 మీరు స్పష్టంగా రాసుకోండి. మొదటిదేమో సాతాను బంధకాలు, 2వదేమో పాపపు బంధకాలు. నెంబర్ 3 ఏంటంటే వ్యసనముల నుండి విముక్తి కనుగొనట అనే దానికి. నెంబర్ 3 పాయింట్ అంటే వ్యసనములు ఏంటి, వాట్ ఈజ్ ద అడిక్షన్స్, వ్యసనములు ఏంటి అన్నది మనం చూస్తాం. ఆ తర్వాత ఈ వ్యసనములు ఏంటి అనేది 3వ పాయింట్ అయితే, వ్యసనం అంటే ఏంటి అంటే కైండ్స్ ఆఫ్ అడిక్షన్స్ అండ్ లేదా టైప్స్ ఆఫ్ అడిక్షన్స్. వాట్ ఈజ్ అడిక్షన్, అసలు అడిక్షన్స్ అంటే ఏంటి, అది అసలు ఎట్లా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మరి ద రూట్ కాజెస్ ఆఫ్ అడిక్షన్, ఒక వ్యక్తి అడిక్షన్ అవ్వడానికి గల కారణాలు ఏంటి. తర్వాత ఆ వ్యసనాలకు కేంద్రం ఏంటి, బేసిక్ పాయింట్ ఏంటన్నది మనం చూద్దాం. ఆ తర్వాత విముక్తి కదా, ఫ్రీడమ్, ఆ విముక్తి ఏంటన్నది కూడా మనం చూద్దాం. మొత్తం కూడా మీకు 7 పాయింట్లు నేను చెప్తాను. సాతాను బంధకాల నుంచి విడుదల తెంచుట,
పాప బంధకాలను తెంచుట, వ్యసనముల యొక్క కారణములు, వ్యసనముల యొక్క ఇక్కడ వ్యసనముల యొక్క పునాది. వ్యసనం యొక్క పునాది అంటే అసలు వ్యసనం ఎట్లా వస్తుంది, కారణాలు, పునాది, వ్యసనం అంటే ఏంటి, నిర్వచనం, వ్యసనానికి కేంద్రం, ఆ తర్వాత వ్యసనం యొక్క విముక్తి. ఇక్కడ మనము 7 పాయింట్స్ నేను మీకు చెప్తాను కదా, 2 పాయింట్లు నేను మీకు చెప్పాను, మూడోది రాసుకోండి. మూడోది ఏంటంటే టైప్స్ ఆఫ్ ఎడిక్షన్ లేదా కైండ్స్ ఆఫ్ ఎడిక్షన్, అంటే వ్యసనముల యొక్క రకములు అని చెప్పి రాసుకోండి 3. నాలుగోది వచ్చేసి వ్యసనం యొక్క నిర్వచనం. ఐదోది వచ్చేసి వ్యసనముల యొక్క కారణాలు. ఆరవది వచ్చేసి వ్యసనముల యొక్క కేంద్రం. ఏడవది వ్యసనముల నుండి విముక్తి. మన అంశం అంటే వ్యసనముల నుండి విముక్తి కనుగొంటుంది కదా, ఆ విముక్తి ఏంటనేది నేను మీకు చెప్తాను 7th పాయింట్. సో ఫస్ట్ పాయింట్లోకి మనం వచ్చేద్దాం. ఫస్ట్ పాయింట్లో మనం చూసినట్టయితే సాతాను బంధకములను తెంచుట. బంధకము అనేది బలహీనుణ్ణి బలవంతుడు బంధించినప్పుడు దాన్ని బంధకం అన్నారు, లేదా చెరసాల అని చెప్పేసి అన్నారు. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే బలహీనులను బలవంతుడు జయించి తన యొక్క బంధకాల్లోకి తీసేసుకుంటున్నాడు. అందుకే బ్రేకింగ్ ద చైన్స్ అని చెప్పేసి అన్నాడు. అంటే ఇప్పుడు ఆ చైన్స్ దాన్ని బ్రేక్ చేయాలి అని అంటే, ఆ బంధకాలని తెంచాలి అని అంటే, తెంచడానికి వచ్చిన వాడు ఇంకా బలవంతుడై ఉండాలి. కొంచెం మీరు వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి బంధించాడు, మరొక వ్యక్తి వచ్చి ఆ వ్యక్తిని ఆ బంధకాలను తెంచి బయటికి తేవాలనుకుంటున్నాడు. బంధించినోడు బలవంతుడైతే ఆ బంధకాన్ని తెంచేవాడు ఇంకా మరి బలవంతుడు అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇప్పుడు మీకు కొంచెం అర్థమైంది కదా. బంధించేవాడే బలవంతుడైతే ఆ బలహీనుణ్ణి రక్షించడానికి వచ్చినటువంటి బంధకాలని తెంచడానికి వచ్చినవాడు ఈ బంధించినోడు కంటే బలవంతుడు అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఓకే కదా. దాని అర్థం ఏంటిదయ్యా అనంటే, బంధించిన వాడు శత్రువు అయితే బంధకాలని తెంచేవాడు రక్షించేవాడైతే, ఆ రక్షించేవాడు ఈ బంధించినవాడు కంటే బలవంతుడు. ఇక్కడ మనం మొదటి పాయింట్ ఏం చెప్పామంటే సాతాను బంధకములు అని చెప్పినాం కదా. సాతాను బంధకములను తెంచుట, బ్రేకింగ్ ద చైన్స్ ఆఫ్ సాటన్ కదా. సాతాను యొక్క బంధకములను తెంచుట అంటే అర్థం ఏంటంటే, మీకు చక్కగా 3 భాగాలు నేను మీకు వాక్యం చూపిస్తాను. ఏది సాతాను బంధకాలను తెంచడం అనేది. సాతాను అనగానే మనకేం గుర్తు రావాలంటే శత్రువు. ఓకేనా. ఇప్పుడు సాతాను బంధకాలను తెంచుటన్నా ఒకటే, శత్రువు యొక్క బంధకాలు తెంచుటన్నా ఒకటే. అంటే దానియేలు గ్రంథాన్ని గురించి నేను మీకు చెప్తున్నట్టే, దానియేలు ఏమైందంటే శత్రువు రాజులు వచ్చి, అనగా నెబుకద్నెజర్ రాజు వచ్చి వీళ్ళందరినీ యెరూషలేము నుంచి తీసుకొని వెళ్ళిపోయి అక్కడ బబులోన్లో ఉంచేశాడు. ఇప్పుడు బబులోన్లో ఏం చేయాలంటే వాళ్ళు చెప్పినట్టుగా వినాలి కదా, బంధకాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా వినాలి, వాళ్ళు చెప్పిందే చెయ్యాలి, ఆ తర్వాత వాళ్ళు పెట్టిన భోజనమే తినాలి. వాళ్ళు ఏది పెడితే అదే తినాలి అంతవరకే. ఎందుకంటే వాళ్ళు చెరసాల్లో ఉన్నారు, బందీలుగా ఉన్నారు, దాస్యంలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. ఇశ్రాయేలు జీవితంలో 2 చెరలు ఉన్నాయి. మొదటిది ఐగుప్తు చెర ఉంది, రెండోదేమో బబులోను చెర ఉంది. ఓకేనా. ఆ బబులోను చెరలో ప్రీ ఎగ్జైల్ ఉంది, చెరకు ముందు చెరకు తర్వాత అని కూడా ఉంది. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే ఈ బబులోను చెరలో ఒక అనుభవం ఉంది, ఐగుప్తు చెరలో ఒక అనుభవం ఉంది. ఓకేనా. ఐగుప్తు చెర నుంచి కూడా దేవుడు వారిని విమోచించి అద్భుతాలు చేస్తూ కదా కనాన్ దేశాన్ని తీసుకొచ్చినాక కూడా వీళ్ళు అవిధేయులుగా బ్రతుకుతున్న సమయంలోనే అక్కడ జరిగిన గొప్ప విషయం ఏంటంటే, అదే సమయంలో దేవుడు వారిని బబులోను చెరకు పంపించాడు. బబులోను చెరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు అక్కడ ఉండి మళ్ళీ యెరూషలేమునకు దర్యావేష్ కాలంలో వచ్చారు. నెబుకద్నెజర్ కాలంలో వెళ్ళారు,
దర్యావేష్ కాలంలో మళ్ళీ బ్యాక్ వచ్చేసారు. ఇదంతా ఎందుకు చెప్తానంటే, దానియేలు అనేటువంటి వ్యక్తి నెబుకద్నెజర్ కాలం నుంచి దర్యావేషు, పారసీకుల రాజు అయినటువంటి దర్యావేషు వచ్చినప్పుడు ఆయన మొదటి సంవత్సరం పరిపాలన వరకు కూడా బ్రతికున్నాడు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే సాతాను బంధకాలు అనే దాని గురించి నేను ఏం చెప్తానంటే, బలవంతంగా వాళ్ళు ఈడ్చుకొని వెళ్ళారు. అక్కడ బబులోను చెరలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు, దాసులుగా ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుడు వారిని కరుణిస్తున్నాడు. వాళ్ళు తినకూడదు అనుకున్నారు, ఈ భోజనం మాకొద్దు, రాజభోజనమే, కానీ వాళ్ళు వద్దని చెప్పేసి అని తిరస్కరించారు. ఎందుకు నేను మీకు మాట చెప్తానంటే, వ్యసనములు అనే పాయింట్ వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను, తిండిపోతనం అనేది కూడా ఒక వ్యసనం, అడిక్షన్ కదా. అయితే అక్కడ మనం జాగ్రత్త చూస్తే దానియేలు వాళ్ళు రాజభోజనం తినే అవకాశం వచ్చినా కానీ వాళ్ళు వద్దు అని చెప్పి కట్ చేశారు తప్ప, రాజభోజనం కదా ఇంకింత పెట్టండి నేను తింటా అని చెప్పి అనలే. వాళ్ళు శాకాహార ధాన్యం అడిగినప్పుడు దేవుడు ఆ యొక్క నపుంసకుల అధిపతికి దయగల మనసు పుట్టించినప్పుడు దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. ప్రియ దేవుని బిడ్డరా, ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే బానిస బ్రతకడానికి వెళ్ళినప్పుడు కూడా, బంధకాల్లో ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క కృప వారికి ఉన్నది అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్కసారి మీరు దానియేలు గ్రంథంలోకి ఒక్కసారి మీరు వెళ్తే, యెహెజ్కేలు, దానియేలు గ్రంథంలో ఒక మాట నేను మీకు చెప్తాను. అక్కడ మనం చూస్తే 9వ వచనం, మనకి 8వ ఒక దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం నుంచి 21 వరకు ఉంది కదా. ఇక్కడ మనం 9వ వచనం చూస్తే, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కటాక్షం అనుగ్రహించను కనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లా అన్నాను కదా. అక్కడ ఎవరి ఇన్వాల్వ్మెంట్ వచ్చిందంటే, నేనేం చెప్తానంటే దేవుని ఇన్వాల్వ్మెంట్ వచ్చింది. ఇక్కడ మనం ఏం చెప్తానంటే, ఈ బంధకాలు తెంచడానికి ఎవరు ఇన్వాల్వ్ అయ్యారంటే దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు. అంటే దేవుడే నపుంసకుల అధిపతితోటి మాట్లాడుతున్నాడు. అంటే అర్థమేంటే, మనం శత్రు రాజ్యంలో ఉన్నప్పటికీ, మనం బంధకాల్లో ఉన్నప్పుడు కూడా దేవుని కృప మనతో ఉంటుందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ బంధకాలు తెంచగల సమర్థుడు ఎవరంటే దేవుడే అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఓకే కదా. తర్వాత రెండో విషయంకి వచ్చేద్దాం. సాతాను బంధకాల నుంచి విడుదలని చెప్పాను కదా. ఈ మొదటి పాయింట్లో రెండో విషయం ఏం రాస్తారంటే, మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా. మార్కు సువార్త 5వ అధ్యాయంలో 1 నుంచి 21 వచనం మనం చూస్తే అక్కడ ఏం చెప్తా అంటే, గెరాసేన దేశంలో ఒకడు ఉన్నాడు కదా. యేసయ్య గెరాసేన దేశానికి వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది అంటే, అక్కడ ఒక వ్యక్తి సమాధుల్లో నుంచి బయటకు వస్తున్నాడు. అతడు సమాధులలో సహవాసం చేసేవాడని ఉంటుంది. సహవాసం కదా, ఆ కంపానియన్ ఏంటంటే సమాధుల్లో ఉంటున్నాడు. అక్కడ మనం చూస్తే వాళ్ళందరూ కూడా సంఖ్యలతో గొలుసులతో వాడిని బిగించినప్పుడు కూడా వాడు గొలుసులను తీసేసి సంఖ్యలను తుత్తునిలుగా చేస్తుంటే ఎవ్వరు కూడా వాడిని సాధువు చేయలేకపోయారు. కాబట్టి వాడిని సమాధుల్లో వదిలేశారు. మనకు కూడా కాన్సెప్ట్ ఏంటంటే సమాధుల్లో దెయ్యాలు ఉంటాయి అని చెప్పి అనుకుంటాం కదా. సమాధుల్లో దెయ్యాలు ఉంటాయి, వీడు సమాధుల మధ్యలో తిరుగుతుందంటే దెయ్యాల మధ్యలో తిరుగుతున్నానని చెప్పి ఎవరైనా సమాధులకు వెళ్ళాలంటే కూడా భయపడతారు. అవునా, కరెక్టే కదా. ఎవరింటి దగ్గర సమాధి పెడతానికి ఇష్టపడతారా? ఇష్టపడరు కదా. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే ఆ సమాధుల్లో ఉన్నవాడు ఏం చేస్తుంటే తనను తానే గాయపరుచుకుంటున్నాడు, ఎవరిని గాయపరచట్లేదు. కానీ ఎవరు కూడా ఆయన సాధుపరచలే పని, అంటే అది మనుషుల వల్ల జరిగే పని కావట్లేదు, మనుషులకు అతీతమైంది. వాడు యేసుని చూసిన తర్వాత వాడే యేసు ప్రభువుని పలకరిస్తున్నాడు. ఏమనంటే, సర్వోన్నత దేవుని కుమారుడు, నాతో మీకేం పని, మమ్మల్ని నశింపజే వచ్చితివా అంటే ఇంకా మా టైం ఇంకా రాలేదని చెప్పేసి అని అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు ఏం మాట్లాడకముందే సైతాన్ మాట్లాడుతుంది. అంటే యేసు ప్రభు యొక్క శక్తి, యేసు ప్రభు సర్వోన్నతమైన దేవుని కుమారుడు సంగతి వాణ్ణి పీడిస్తున్నటువంటి సాతాను గ్రహించింది. అంటే వాడికి సమయం వచ్చిందన్న సంగతి తెలిసిపోయింది. ఏం సమయం అంటే ఈ వ్యక్తిని విడిచి వెళ్ళవలసిన సమయం వచ్చిందని. అక్కడ మనం చూస్తే సాతాను బంధకంలో నుంచి విడుదల, బ్రేక్ ద చైన్. ఏం చైన్ అది? సాటానిక్ చైన్
సాతాను యొక్క బంధకం నుంచి విడుదల అక్కడ జరిగింది. ఎట్లా అంటే యేసు ప్రభు ఇగో వారు మిగుల బతిలాడుకుంటే వాళ్ళు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయినంతే. 2000 పందులు ప్రపాతంలో పడి చనిపోయాయి. ఆ గ్రామస్తులు వచ్చి అయ్యా మా గ్రామాన్ని విడిచిపెట్టమని చెప్పి మిగుల బ్రతిమాలుకోనని ఉంటుంది. ఆ గ్రామాన్ని వదిలిపెట్టేశాడు. తీరా స్వస్థ చిత్తుడైన వాడు వచ్చి అయ్యా నా బ్రతుకును బాగు చేసింది నువ్వే కదా, నేను నీతోటి వచ్చేస్తా అయ్యా అని మిగుల బతిలాడుకున్నాను. మిగుల బ్రతిలాడుకున్నాను 3 మాటలు ఉంటాయి. దురాత్మలు మిగుల బతిలాడుకున్నాయి, గ్రామస్తులు మిగుల బతిలాడుకున్నారు, ఆ స్వస్థ పొందిన వాడు కూడా మిగుల బతిలాడుకున్నాడు. వాళ్ళిద్దరిని ఓకే అన్నాడు. కానీ యేసు ప్రభు వీడిని మాత్రం అంటే నో నువ్వు నాతోటి రావద్దు, నువ్వు నీ ఇంటి వారికి వెళ్ళి ప్రభువు నీ అందుకు కనకరపడి చేసిన కార్యం చెప్పమన్నప్పుడు వాడు దెక్కపోలి ప్రాంతానికి వెళ్ళి, దెక్క అంటే 10, దెక్కపోలి అంటే 10 పట్టణంలోకి వెళ్ళి వాడు 10 పట్టణాలకి సువార్త ప్రకటించినట్టు మనం చూస్తున్నాం. ఒకవేళ యేసు ప్రభు ఆ వ్యక్తిని తీసుకొని దూరంలో ఎక్కించుకొని వచ్చేసి ఉంటే అసలు ఆ 10 పట్టణాలకి సువార్త ప్రకటించేవాడు ఎవరు లేరు. అక్కడ చూడండి, అతనికి బంధకంల నుంచి, సాతాను బంధకం నుంచి విడుదల కలిగింది. బంధకాన్ని తెంచేశాడు ప్రభు, మళ్ళీ అక్కడే సాక్షిగా పెట్టాడు. ఈరోజు చాలామంది ఏమంటే నా ఇష్టం వచ్చిన దగ్గర పోయి నేను సేవ చేస్తాను, నీ ఇష్టం దగ్గర సేవ చేయొద్దు, ప్రభు చెప్పిన దగ్గర సేవ చేయాలి. ఎందుకంటే ప్రభు నీ యందు కనికరపడి చేసిన కార్యములను నీ ఇంటి వారికి చెప్పు అనంటే వాడు దెక్కపోలి మొత్తం ప్రకటించాడు. ఏం తెలుసా, ఆ వ్యక్తి తానే సజీవమైన సువార్త కరపత్రం. నన్ను ప్రభు బంధకంలో నుంచి విడిపించాడు, నాకున్నటువంటి గొలుసులను తెంపేశాడని చెప్పి తను చెప్పిన ప్రసంగం. ఆయన ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ చేయలేదు, ఎక్కడ కూడా ఏమి ఉపవాస ప్రార్థన చేయలేదు. తన జీవితాన్నే ఒక సువార్త కరపత్రంగా ప్రభువుకు సాక్షిగానే దెక్కపోలి ప్రాంతం అంతా కూడా సువార్త, యేసును గురించిన వార్త ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. రెండవ విషయానికి వచ్చినట్టయితే మార్కు సువార్తలోనే 9వ అధ్యాయము 29వ వచనం మనం చూద్దాం. అంటే 23వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ ఒక యవన బిడ్డ, ఒక యవనస్తుడు మరి మూర్ఛపోతున్నాడు. శిష్యుల దగ్గర తీసుకొస్తే ప్రార్థన చేయమంటే చేశారు, కానీ ఆ పవిత్రాత్మ వాడిని వదిలిపెట్టలేదు. వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అయ్యా ఇగో నా బిడ్డ బంధకాల్లో ఉన్నాడు, చైన్స్లో ఉన్నాడు, గొలుసులతో కట్టివేయబడ్డాడు. అంటే అర్థం ఏంటి, సాతాను యొక్క క్లచెస్లో ఉన్నాడు, ఆయన విడిపించమని చెప్పి నీ శిష్యుని అడిగితే వాళ్ళు చేయలేకపోయారు, అందుకే నేను మీ దగ్గర తెచ్చానంటప్పుడు వాడు నా దగ్గర తెమ్మన్నాడు. ఆ యేసయ్యను చూడగానే అసలు యేసయ్య ఒక్క మాట కూడా మాట్లాడక ముందే అది వాడిని చూసి విలవిల్లాడిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, గెరాసేన దేశంలో ఉంటే వాడు గొలుసులతో బంధించబడితే కూడా ప్రభువు వాని జీవితంలో కార్యం చేసినప్పుడు మనుషులు కట్టిన కట్లు, గొలుసులు మొత్తం కూడా తెంపివేయబడ్డాయి. ఎక్కడైతే కట్టబడ్డాయో గొలుసులు అదే ప్రాంతంలో వాడు సజీవ సాక్షి అక్కడ ఉన్నాడు. గొలుసులు తెంపేసి సాతాను బంధకాన్ని తెంపి ప్రభు ఆ వ్యక్తిని అక్కడ సాక్షిగా ఉంచాడు. ఇక్కడ మనం చూసినట్టయితే శిష్యుని చేయమంటే చేయలేకపోయారు. అయితే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువును చూడగానే ఆ అపవిత్రాత్మ వాడిని కింద పడేసి విలవిల్లాడిస్తుంది. అక్కడ మనం జాగ్రత్త చూస్తే ప్రభు అడుగుతాడు, వీడికి ఇది సంభవించి ఎంతకాలమైందంటే బాల్యం నుంచే జరుగుతుంది. అంటే ఇప్పుడు వాడు యవనస్తుడు అని అర్థం. బాల్యం నుంచే జరుగుతుంది. అది ఎక్కడ వీడిని పడుతుందో నీళ్ళలో, అగ్నిలో తరచుగా వీడిని పడేస్తుంది. నీ వలన ఏమైనా అయితే మాకు సహాయం చేయమన్నప్పుడు ప్రభు చెప్తాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం. వెంటనే నా తండ్రి అంటాడు, అయ్యా నేను నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం కలగకుండా చేయి. సాతాను బంధకాలు తెంచబడాలంటే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం. ఇంకా అక్కడ చెప్తుంటే ఆ యొక్క 29వ వచనం, 9వ అధ్యాయం 29 మార్కు సువార్త ఏం చెప్తాంటే, శిష్యులు ఏకాంతంగా వచ్చి అడుగుతున్నారు, అయ్యా మరి మేము ఎందుకు దాన్ని వెళ్ళగొట్టకపోయినా ఏం జరిగిందనంటే యేసయ్య స్పష్టంగా చెప్తాడు, ప్రార్థన వల్లనే తప్ప ఇటువంటి వదిలిపోవట అసాధ్యమని చెప్తున్నప్పుడు ఆ ఫుట్ నోట్స్లో కింద రాసి ఉంటుంది, ఉపవాస ప్రార్థన వల్లనే తప్ప ఇంకా దేని వల్ల జరగదని. అంటే ఇక్కడ మనకు మర్మం నేర్చుకోవాల్సింది అంటే యేసు ప్రభు యొక్క కృప వల్ల
గెరాసేన దేశముడు బాగుపడ్డాడు. మళ్ళీ చెప్తాను, గెరాసేన దేశముడి కొరకు ఎవ్వరూ ప్రార్థన చేయలేదు, ఎవ్వరూ యేసు ప్రభుకి చెప్పలేదు, ఎవ్వరు కూడా యేసు ప్రభు వచ్చి బాగు చేయాలని చెప్పేసి అని అడగలేదు. కానీ ప్రభువే అక్కడికి వచ్చాడు, ప్రభువే ఆ కార్యాన్ని చేశాడు. వాడి పేరేంటో కూడా మనకు తెలియదు. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే కేవలము నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చిన యేసయ్య ఆ సాతాను యొక్క బంధకాల నుంచి తెంచి ఆ వ్యక్తిని గెరాసేన దేశంలో పంపించాడు. అది దేని వల్ల జరిగిందంటే ఆయన కృప వల్లనే జరిగింది. మళ్ళీ చెప్తాంటే ఇదిగో బంధింపబడిన వారిని విడిపించుటకు, చెరలో ఉన్న వారిని విడిపించుటకు, నేను మీకు చెప్పాను కదా లూకాసు వార్త 4:16 నుంచి నజరత్ మేనిఫెస్టో గురించి చెప్తున్నాను కదా ప్రతిసారి. ఆయన అభిషేకించబడ్డదే ఆ పని కొరకు, ఎవ్వరు చెప్పలేదు. ఆయనే వచ్చాడు, ఆయనే నశించిన దాన్ని వెతికాడు, వెతికిన దాన్ని రక్షించాడు. ఎట్లా నశించిపోయాడంటే సాతాను బంధకాల చేత నశించాడు. ప్రభు వాడిని వెతికి రక్షించి ఆ గెరాసేన ప్రాంతంలో నిలబెట్టాడు. ఇక్కడ మనం చూస్తే ఈ యవనస్తుడికి తండ్రి ఉన్నాడు, తండ్రి తీసుకొచ్చాడు. కానీ అక్కడ చెప్తుంటే ఉపవాస ప్రార్థన వల్ల తప్ప ఇవి వదిలిపోవటం సాధ్యపడదు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఉపవాస ప్రార్థన యొక్క శక్తి ఏంటో ప్రభు అక్కడ చెప్తున్నాడు. కారణం ఏంటే యేసయ్య తన పరిచర్య ప్రారంభించినప్పుడు ఉపవాస ప్రార్థన అయిన తర్వాతనే సేవ ప్రారంభించాడు. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే ఉపవాస ప్రార్థన యొక్క శక్తిని గురించి యేసయ్య తన శిష్యులకు రివీల్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. సాతాను బంధకాలు తెంచబడాలి అనంటే ఉపవాస ప్రార్థన ఎంతో అవసరమని చెప్పి ప్రత్యక్షంగా యేసయ్య చూపించాడు, చేసి చూపించాడు. ఆ బంధకాల నుంచి తెంపాడు. సాతాను బంధకాలు తెగిపోయి ఆ యవనస్తుడు మంచివాడుగా అయిపోయాడు. మూడో టాపిక్ వచ్చి సాతాను బంధకాల నుంచి విడిపించడానికి దాని గురించి మూడో భాగంలో మనం చూస్తే లూకాసు వార్త 13:10-17 మనం చూస్తే లూకా 13:10 నుంచి 17 వరకు చూస్తే అక్కడ సమాజ మందిరంలో నడుము వంగిపోయిన స్త్రీ ఉంది. యేసయ్య సమాజ మందిరానికి వచ్చాడు. ఆ స్త్రీ నడుము వంగిపోయిన స్త్రీ సమాజ మందిరానికి వచ్చింది. ఆమెను బలహీనపరచు దెయ్యం పట్టింది. అది 18 ఏళ్ల నుంచి పట్టింది. అక్కడ మనం చూస్తే 18 ఏళ్ల నుండి ఆమె సాతాను చేత బంధించబడ్డదని ఆ యొక్క లూకాసు వార్త 13:16 చెప్తున్నాడు. యేసయ్య స్వయంగా చెప్తాడు. 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తెను ఈ కట్ల నుంచి ఈ చైన్స్ నుంచి ఈ బంధకాల నుంచి విడిపింప తగదా అని చెప్పి ప్రభు అడుగుతున్నాడు. ఆమె ఎవరు అంటే అబ్రహాము కుమార్తె. అబ్రహాము ఎవరికి తండ్రి? విశ్వాసులకు తండ్రి. కానీ విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాములకు ఈమె కుమార్తె అయితే ఈమె కూడా విశ్వాసే కదా. కానీ విశ్వాసి అయినటువంటి ఆమెని 18 ఏళ్ళ నుండి సాతాను బంధించింది. సాతాను బంధించినప్పటికీ కూడా అదేం దయ్యం అంటే బలహీనపరచు దయ్యం. ఆ బలహీనపరచు దయ్యం ఆమెను బలహీనపరుస్తుంటే నువ్వెంత బలహీనపరిచినా నేను మాత్రం గుడికి పోవడం ఆగిపోనని చెప్పి ఆమె ఎంత మొండిదంటే బలహీనపరచు దయ్యాన్ని కూడా పట్టుకొని వచ్చింది గుడికి. ఇప్పుడు ఎవరు బలహీనులు ఎవరు బలవంతులు అనేది మీరు ఆలోచన చేయండి. 18 ఏళ్ల నుండి ఒక విశ్వాసికి సాతాను పట్టింది అని అంటే మన చర్చెస్లో నమ్ముతారా? మన సంఘాలు నమ్ముతారా? చూడండి, మీరు ఆలోచన చేయండి. ఈరోజు ప్రభు చెప్తుందంటే 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె విశ్వాసి సంఘానికి రెగ్యులర్గా వస్తుంది, ప్రార్థనలకు రెగ్యులర్గా వస్తుంది. ఈరోజు కూడా మా దగ్గర ఒకటి అట్లాంటి కార్యం జరిగింది. ఉపవాస ప్రార్థన ఈరోజు శుక్రవారం కదా, ఈరోజు మా చర్చిలోనే అట్లాంటి కార్యం ఒకటి జరిగింది. ఎందుకో ఆమె బలహీనరాలుగా ఉంది. ప్రార్థన చేసిన తర్వాత ఆమెకు దేవుడు విడుదలనిచ్చాడు. ఎందుకు ఈ సాక్ష్యం నేను మీకు చెప్తానంటే ఆమె విశ్వాసే, అబ్రహాం కుమార్తె, కానీ సాతాను బంధకాలు ఉంది. ఏం చేస్తుంది? అది బలహీనపరుస్తుంది. కానీ నిర్ణయ కాలం ఒకటి వచ్చింది. ఆ బలహీనపరచు దయ్యాన్ని పట్టుకొని వచ్చి ఆ సమాజ మందిరంలో కూర్చుంటే అదే సమాజ మందిరానికి
దేవుని కుమారుడు అనబడినటువంటి మన రక్షకుడైన యేసయ్య కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఏం జరిగింది ఎస్సా? బలహీనపరచు దెయ్యము, జీవాధిపతి అయిన యేసయ్య ఇద్దరు ఎదురుపడ్డారు. ఏం జరిగింది అక్కడ? అపవిత్రాత్మకు నాశనం కలిగింది. దేవుని కుమారుడు మహిమపరచబడ్డాడు. అక్కడ అమ్మ రమ్మని పిలిచి ఏం చెప్పాడు? ఆమెకు చేయి ఇచ్చిన తర్వాత చెప్తాడు, అమ్మ నీ బలహీనత నుంచి నువ్వు విడుదల పొంది ఉన్నావు. వెంటనే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరుస్తుంది. ఎక్కడైతే బలహీనరాలుగా ఉందో అక్కడే దేవుని మహిమపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఏ గెరాసేన దేశంలో సమాధిలో ఉన్నాడో అదే గెరాసేన దేశంలో సువార్త ప్రకటించువానిగా ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ 3 విషయాలు, శత్రువుల బంధకాలు అనగా దానియేలు వాళ్ళు బంధకాల్లో ఉన్నప్పుడు, శత్రువుల బంధకాలు ఉన్నప్పుడు, సాతాను బంధకాలు ఉన్నప్పుడు దేవుడే అక్కడ కార్యం జరిగిస్తున్నాడు. ఆ తర్వాత గెరాసేన దేశంలో నుండి ఎవడు రికమెండ్ చేయకపోయినా ప్రభువు తానే వచ్చి నశించిన దాన్ని వెతికి రక్షించాడు. లూకా 19:10. ఆ తర్వాత ఉపవాస ప్రార్థన వల్లే తప్ప ఇక దేని వల్ల కూడా దురాత్మలు వెళ్ళవు అని చెప్పి సాతాను బంధకాన్ని తెంచాలంటే ఉపవాస ప్రార్థన మించిన మార్గం లేదని చెప్పి ప్రభువు సూచిస్తున్నాడు. 4వది ఏంటంటే యేసయ్య తాను ఎదురుపడ్డప్పుడు ఎటువంటి 18 సంవత్సరాలు కాదు 70 సంవత్సరాలు అయినా సరే ఆ అపవిత్రాత్మక అపజయమే తప్ప విజయం ఉండదు. ఆ బంధకాలు అక్కడికి తెంచి వేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ మొత్తం కలిపితే ఏముందంటే సాతాను బంధకములను తెంచుట అనేటువంటి పాయింట్ నెంబర్ 1 క్లోజ్ చేద్దాం. నెంబర్ 2 పాప బంధకములను తెంచుట. పాప బంధకములు తెంచుట అనగానే మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే ఆ యొక్క యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనంలో 34వ వచనంలో కూడా ఉంటుందంటే పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపం చేసేవాడు పాపమునకు దాసుడు. ఇప్పుడు మనం చూద్దాం అసలు పాపం చేయని వాళ్ళు ఎవరున్నారు ఈ లోకంలో కదా? పాపము చేయని వాళ్ళు అంటూ లేరు. కాబట్టి పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. కాబట్టి ఆ బంధకాన్ని తెంచాల్సిన బాధ్యత ఒకరికి ఉంది. ఆ బంధకాలు ఏంటంటే యేసయ్య తెంచాడు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తే అప్పుడు మీరు నిజంగా స్వతంత్రులు అవుతారు. విడుదల ఎవరి ద్వారా అంటే, స్వేచ్ఛ ఎవరి ద్వారా అంటే యేసు ప్రభు ద్వారా. యేసయ్యే నే కుమారుడు కాబట్టి యేసయ్యే ఆ బంధకాన్ని తెంచడానికి సమర్థుడు. అదే గలతీ పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తాం కదా, క్రీస్తు మిమ్మల్ని విమోచించాడు కనుక మళ్ళీ మీరు దాస్యపు కాడి క్రిందకి వెళ్ళొద్దు అని చెప్పి. అక్కడ మనం చూసినట్టయితే మరి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు మనం చూస్తే అక్కడ ఏంటంటే దురాశ వల్ల కదా చెడు గర్భం ధరించి పాపమును కనగా పాపము ఏం చేస్తుంది? మరణానికి అంటుందని చెప్పి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు మీరు రాసుకోండి. ఆ తర్వాత రోమా పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం అంటే పాపం వలన వచ్చు జీతము మరణం అని చెప్పేస్తుంది. అది మనకి బాగా కంటతైనటువంటి వాక్యం. ఇంకా మనం చూసినట్టయితే యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 14వ వచనం, యోహాను సువార్త 5:14 మనం చూస్తే యేసు ప్రభు యొక్క బెతస్దా కోనేటి దగ్గర ఉన్నటువంటి వాడిని బాగు చేసిన తర్వాత అసలు వాడు ఎవడో కూడా తెలియదు. కానీ యేసు ప్రభు మాత్రం కోనేట్లో దిగకుండానే ఆ పక్షవాయువు గల వాడిని స్వస్థపరిచాడు. వాళ్ళందరూ వచ్చి అడుగుతున్నారు ఏమని, నిన్ను ఎవరు స్వస్థపరిచారంటే అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. కానీ ఆ యొక్క 14వ వచనం కాడికి వచ్చేరకు యేసు వాడిని చూసి ఒక మాట చెప్తుంటే, ఇదిగో స్వస్థత పొందుతివి, ఇదిగో స్వస్థత పొంది ఇకను పాపము చేయొద్దు అన్నాడు. అంతే. అంటే అర్థం ఏంటి? ఈ పాపము ఎందువల్ల వచ్చింది అంటే, ఈ రోగం పక్షవాతం ఎందుకు వచ్చిందంటే పాపం వల్ల వచ్చింది. ఇప్పుడు నేను నిన్ను స్వస్థపరిచాను కనుక మళ్ళీ నువ్వు పాపము చేయొద్దు. ఎందుకంటే మళ్ళీ పాపం చేస్తే మళ్ళీ ఏమొస్తుంది? మళ్ళీ పక్షవాతం వస్తుంది. అవునా? ఇదే మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే ఒక పక్షవాయువు గలవాడిని పరుపుతో దింపుతారు కదా. ఇందా నేను మీకు చెప్పింది ఏమంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం గురించి చెప్పాను. ఓకేనా? ఇప్పుడే చెప్తుంటే మార్కు సువార్త 2వ అధ్యాయంలో పక్షవాయువు గలవాడిది ఆ 4 విశ్వాసమును చూసి 4 తీసుకొచ్చారు కదా,
మోయించుకొచ్చారు కదా, వారి విశ్వాసాన్ని చూసి వీడు పాపములు క్షమించబడ్డాయని చెప్పాడు. కుమారుడు లేచి నడు, నీ పాపములు క్షమించబడ్డాయి అంటాడు. అంటే పక్షవాతానికి పాపాలకి అక్కడ కనెక్షన్ ఉంటుంది మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే 38 సంవత్సరాల నుంచి ఆ బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని చూస్తున్నట్టయితే అసలు ఎవ్వరు లేరు. స్వస్థపడ కూర్చున్నామంటే అయ్యా నాకు సహాయం చేయడానికి ఎవరు కూడా లేరు. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. అక్కడ మనం చూస్తే ఎవ్వరు లేరు నాకు ఎవరు లేకపోతే కానీ లేచి నీ పరిపెత్తుకున్నాడు అన్నాడు. వాడు స్వస్థత పొందాడు, పరిపెత్తుకొని నడిచాడు. కానీ ఒక మాట చెప్పంటే 14 వచ్చిన 5:14 ఇదిగో స్వస్థత పొందితివి, ఇక పాపం చేయొద్దు. ఇక్కడ మళ్ళీ ఏం చెప్తాంటే పాప బంధకముల నుంచి విడుదల, ఓకేనా, లేకపోతే పాప బంధకములను తెంచుట, బ్రేక్ ద చైన్స్. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే ప్రభు యొక్క మాటతోటి ఆ యొక్క సాతాను యొక్క బంధకాలు తెగిపోయినట్టుగా పాప బంధకాలు ప్రభు చెప్తాడు, ఇదిగో సుమా మళ్ళీ పాపం మాత్రం చేయొద్దు. ఆ యొక్క మార్కు సువార్తలో చెప్తాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవంటాడు. అప్పటి వరకు ఆయనకి ఏముంది? పక్షవాతం ఉంది. మరి అదే మనం చూసినట్టయితే సాతాను బంధించిన అబ్రాహాం కుమార్తె దగ్గర పోయి అమ్మ నీ పాపములు క్షమించబడ్డావని చెప్పలే. గెరాసేన్ల వాడికి కూడా నీ పాపములు క్షమించబడ్డావని చెప్పలే. ఆ యొక్క మూర్చబోయినటువంటి దురాత్మ పట్టినోడికి కూడా పాపం క్షమించబడని చెప్పలే. వాళ్ళందరినీ గద్దిస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు అయిపోయింది. ఇక్కడికి వచ్చారు టాపిక్ మారిపోయింది. ఏంటంటే ఇదిగో స్వస్థత పొందుతీవి, ఇక నువ్వు మళ్ళీ పాపం చేయొద్దు. కుమారుడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి, స్వస్థత జరిగింది. అక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే ఇంకొక విషయం నేను మీకు చెప్తాను. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనం మనం చూస్తే, సంఖ్యాకాండము 32:23 మనం చూసినట్టయితే నీ పాపము నిన్ను పట్టుకుంటుందని చెప్పాడు. నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. మళ్ళీ చెప్తాను 32:23 32:23 నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. అది ఏ వయసులోనైనా పట్టుకోవచ్చు, ఏ సమయంలోనైనా పట్టుకోవచ్చు, ఏ రూపంలోనైనా పట్టుకోవచ్చు. నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. కాబట్టి భయము నుండి పాపము చేయకుమని చెప్పి కీర్తన గ్రంథం 4వ కీర్తన 5వ వచనంలో ఉంటుంది. భయము నుండి పాపం చేయొద్దు, మీరు పడకల మీద ఉండగానే ధ్యానం చేసుకోండి అని చెప్తాడు. ఒకసారి నేను మీ కొరకు చదువుతాను చూడండి. కీర్తన గ్రంథము 4వ కీర్తనలో మనం చూసినట్టయితే ఒకసారి దయచేసి చూడండి, ఒక్క నిమిషం. కీర్తన గ్రంథము 4వ కీర్తన 4వ వచనం, 4వ కీర్తన 4. భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసి ఊరకుండుడి అని ఉంది. భయము నుండి పాపం చేయద్దు. 4వ కీర్తన 4 చెప్తాను. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే పాపము అనేటువంటి చైన్స్, బ్రేక్ ద చైన్స్. ఏంటంటే నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. నువ్వు పాపం చేసావు, పక్షవాతం వచ్చింది. నీ పాపపు సంఖ్యలను తెంపడానికి యేసుప్రభు వచ్చాడు. అందుకే 1 తిమోతి 1st చాప్టర్ వర్సెస్ 15లో చెప్తాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చెను. తర్వాత 1 జాన్ 3rd చాప్టర్ వర్సెస్ 8, అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమైన ఉంటుంది. అవునా? ఈ 2 వాక్యాలు కూడా మనం తప్పకుండా రాసుకుందాం. ఆ తర్వాత ముఖ్యమైనటువంటి విషయానికి వచ్చేద్దాం. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వ్యసనములు, ఎడిక్షన్స్ కదా. ఈ ఎడిక్షన్స్ అనగానే మనకి వెంటనే గుర్తు రావాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు వ్యసనాలు లేని వాళ్ళంటూ లేరు. మళ్ళీ చెప్తాను, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఐఎమ్ టెలింగ్. మనిషి అన్న ప్రతి ఒక్కడికి ఏదో ఒక వ్యసనం ఉంటుంది. అంటే
ఇది వ్యసనంలా కనబడకపోవచ్చు, కానీ ఏదో ఒక రకమైనటువంటి వ్యసనం ఉంది. ఆ వ్యసనాల్లో కొన్ని వ్యసనాల గురించి మనము చూద్దాం. ఫస్ట్ మనకి ఇప్పుడు ఈ 2026లో కనబడేటువంటి అతిపెద్ద వ్యసనం ఏంటిదంటే, అడిక్షన్ ఏంటంటే చెప్పండి? సెల్ ఫోన్. అవునా? రోజుకి ఎన్ని గంటలు దానిలో లీనమైపోతే అసలు లోకం ఉందా లేదా అని కూడా తెలవదు. ఈ మధ్య నేను 2 విషయాలు చూశాను. బెస్ట్ మదర్ ఆఫ్ దిస్ ఇయర్ అని చెప్పి ఒక 2 వీడియోలు పెట్టారు. ఒక ఆమె తన బిడ్డని, ఒక 6 months బేబీని ఉల్టా ఎత్తుకుంది. తలకా కిందకి కాళ్ళు పైకి పెట్టుకొని సంకలో పెట్టుకొని సెల్ ఫోన్ చూసుకుంటూ వెళ్తుంది. ఆ వీడియో ఎవరు తీశారో కానీ బెస్ట్ మదర్ ఆఫ్ దిస్ ఇయర్ అని చెప్పి. ఇంకొక ఆమె తన బిడ్డకి పాల సీసాలో పాలు తీసుకొని సెల్ ఫోన్ చూసుకుంటూ ఆ పిల్లోడి చెవులో పెట్టి పాలు పోస్తుంది. ఇంకొక విషయం చెప్తాను. ఆ మధ్యకాలంలో ఒక టీచరు అందరిని అడుగుతుందంట, అరే నీకు నెక్స్ట్ ఏంటి, వాట్ ఈజ్ యువర్ ఎయిమ్ ఆఫ్ యువర్ లైఫ్, నీ జీవితంలో నెక్స్ట్ ఏంటి అంటే, ఆ పిల్లోళ్ళు వేసి చెప్తుండంట, వచ్చే జన్మ అంటూ ఉంటే నేను సెల్ ఫోన్లాగా పుట్టాలనుకుంటున్నా మేడం అన్నాడట టీచర్ తోటి. పిల్లోడు ఇదేంటని చెప్పేసి అంటే అందరూ స్టూడెంట్స్ అందరూ కూడా పక్క నవ్వారట. ఏంట్రా మళ్ళీసారి చెప్పంటే, వచ్చే జన్మ అంటూ ఉంటే నేను సెల్ ఫోన్ లాగా పుట్టాలనుకుంటున్నా అన్నాడట. అదేంట్రా అంటే, మా అమ్మ మా నాన్న సెల్ ఫోన్కి ఇచ్చినంత విలువ నాకు ఇవ్వట్లేదు, సెల్ ఫోన్తో గడిపినంత సమయంలో కనీసం కొంచెం కూడా నాతో స్పెండ్ చేయట్లేదు మేడం, అందుకే నేను అంటూ ఉంటే సెల్ ఫోన్ లాగా పుడితే వాళ్ళని నన్ను చూస్తారని చెప్పేసాను. అంటే ఈ యొక్క సెల్ ఫోన్ అడిక్షన్ అనేది కొత్త ఏమి కాదు. ఒకవేళ నేను కూడా అందులో భాగస్తుండేమో నాకు తెలియదు, ఒకవేళ నాకు తెలవకపోవచ్చు, కానీ అది అడిక్షన్, అది వ్యసనం. ఒక తాతగారు సంక్రాంతి సెలవులకి పిల్లల్ని బలకరిద్దామని వస్తే ఇంట్లోకి వచ్చాడు. మనవడు మనవరాలు ఇద్దరు కూడా సెల్ ఫోన్ చూసుకుంటారు. నానా కొన్ని మంచినీళ్ళిరా, ఇక్కడ దాకా వచ్చినావు కదా ఊరు నుంచి, అక్కడ తీసుకొని నీళ్ళు తాగలేవా తాతయ్య అని చెప్పి వాడు సెల్ ఫోన్ చూస్తాడు. నానా నేను మీ కొరకే వచ్చినరా, వచ్చినావు కదా తాతయ్య కొంచెంసేపు పడుకోరాదు, వాడు సెల్ ఫోన్ మాత్రం వదలట్లేదు. ఆ తాతయ్య ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్తుంటే, సెల్ ఫోన్ అడిక్షన్ అనేది లేనివాడంటూ లేడని చెప్పాలి నేనైతే. కానీ అట్లని చెప్పి నేను అందరికీ జడ్జిమెంట్ చేయలేను. కారణం ఏంటంటే, ఎంతోమంది బిడ్డలు, ఇందాక నా దగ్గరికి ఒక తల్లి వచ్చింది, అయ్యగారు నా పిల్లలు 17 lakhs ఆఫ్ ప్యాకేజీలో పనిచేస్తున్నారు, జాబ్ చేస్తున్నారు, మా పిల్లలకి ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియా ఏది కూడా లేదని చెప్పింది. అంతే. ఉదయం ప్రార్థనతో లేస్తాం, మా జీవితం ప్రార్థనతో అవుతుంది. ఆదివారం నా చర్చి తప్ప ఏ ఫంక్షన్స్కి ఏ ప్రోగ్రామ్కి నేను నా పిల్లల్ని కానీ నేను తీసుకుపోను, నేను కూడా పోను. ప్రియ దేవుని బిడ్డరా, అటువంటి యథార్థంగా నమ్మకంగా బ్రతికే బిడ్డలు కూడా ఉన్నారు. ఇది సెల్ ఫోన్ అడిక్షన్ దినాల్లో. ఈ సెల్ ఫోన్ యొక్క మర్మం ఏంటో నేను మీకు చెప్తాను. హబక్కు గ్రంథము 1వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూస్తే, సాతానుగాడు వల వేసి గుచ్చి అందరినీ ఆ వలలోనికి లాగుతున్నాడు. ఆ వల వలన వానికి పుష్టికరమైన లాభం దొరుకుతుందని చెప్పి వాడు ఆ వలకి బలులు అర్పిస్తున్నాడు. మీరు తీసి చూడండి, హబక్కు గ్రంథం 1వ అధ్యాయము 15 వచనం తప్పకుండా అందరు చూడండి. వలకి సాతానుగాడు బలులు అర్పిస్తున్నాడు, అందరినీ గుచ్చి వలలోకి లాగుతున్నాడు. మీకు అర్థమైందా? వల అంటారు కదా, నెట్. ఏంటా నెట్? ఇంటర్నెట్. సెల్ ఫోను ఎంత మంచిదైనా
ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే యు ఆర్ జీరో బిఫోర్ ద సెల్ ఫోన్. అవునా? సెల్ ఫోన్ ఉండడం గొప్ప సంగతి కాదు. సెల్ ఫోన్కి ఏం కనెక్ట్ అయి ఉండాలి? ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉండాలి. లేకపోతే అంకుల్ పాస్వర్డ్ చెప్పరా, పాస్వర్డ్ తోటి ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలి. ఇంటర్నెట్ కనెక్ట్ అయితేనే నువ్వు సోషల్ మీడియాకి కనెక్ట్ అవుతున్నావు. ఈరోజు దేవుడు నీకు చెప్తుంటే సెల్ ఫోన్ ఈజ్ ద డ్రగ్ అడిక్ట్ కంటే కూడా డేంజరస్ అని చెప్తున్నాను. ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేస్తాను కొన్ని ఎడిక్షన్స్ మనం చూద్దాం. సెల్ ఫోన్ అడిక్షన్ ఒకటైతే నెక్స్ట్ పొజిషన్ ఏముందంటే డ్రగ్ అడిక్ట్స్. ఇదిగో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో డ్రగ్స్, గంజాయి పట్టుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో గంజాయి పట్టుకున్నారు. బాంబేలో గంజాయి. ఏంటి ఎక్కడికి పోతుంది గంజాయి, కొకైన్, ఇంకా డ్రగ్స్ పేర్లు చాలా ఉన్నాయి. ఏంటి పరిస్థితి అంటే మంచి యవనస్తుల్ని ఏం చేస్తుంటే రాజమార్గాల్లో వెళ్ళాల్సిన యవనస్తుల్ని రాజమార్గంలో వెళ్లకుండా ఆ డ్రగ్ అడిక్ట్స్ చేసేసింది. ఎంతోమంది తల్లిదండ్రులు రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నారు. ఎంతోమంది బిడ్డలు డ్రగ్ అడిక్ట్స్గా మారిపోతున్నారు. నెక్స్ట్ పొజిషన్ ఉంది వ్యభిచారం. వ్యభిచారం అనే మత్తులో పడిపోయారు. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చెప్తాడు, దొంగలైనను, లోబులైనను, వ్యభిచారులైనను, త్రాగుబోతులైనను, తిండిబోతులైనను దేవుని రాజ్యంలో ప్రవేశించాలని చెప్తున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే 3rd ప్లేస్కి వచ్చే వరకు వ్యభిచారం, నెక్స్ట్ మద్యపానం, నెక్స్ట్ తిండిపోతనం, నెక్స్ట్ గర్వం, ఇంకా ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఎడిక్షన్స్ ఉంటాయి. దీని అంతటికీ ఒక సూత్రం చెప్తాను మీకు. ఏంటంటే సామెతల గ్రంథము 23వ అధ్యాయం తప్పకుండా మీరు చదవండి. సామెతలు 23వ అధ్యాయం మొత్తం చదివినాకనే మీరు ప్రసంగాన్ని సిద్ధపరచండి. అక్కడ ఎంత చక్కగా చెప్తాంటే, నువ్వు ఏలికలతో కూర్చున్నప్పుడు నువ్వు నీ గొంతుకి కత్తి పెట్టుకో, ఏం తినాలి ఏమొద్దని. ఆ తర్వాత 23వ వచనం అక్కడ చెప్తాంటే, తిండిబోతులు, నిద్రబోతులు, చింపిగుడ్డల కారణం దరిద్రులు అవుతారని చెప్పి ఉంటుంది. నిద్రపోతనం కూడా ఒక ఎడిక్షనే కదా. కుక్కలు తిండి కాత్రత పడినట్లు వారి కాపరులు ఎంత తిన్నా తృప్తి లేదని అంటాడు. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10వ వచనం మీరు చూడండి. వారు నిద్రాసక్తులు, తిండిబోతులు, వారు దేవుని కంటే కూడా సుఖానుభవం ఎక్కువ కోరుకునేవాళ్ళు. అవన్నీ కూడా ఎడిక్షన్స్ ఆఫ్ ద షెపర్డ్. ఒక కాపరికి ఎన్నున్నాయి చూడండి, మీరు ఆలోచన చేయండి. అవన్నీ కూడా ఎడిక్షన్సే. ఆ తర్వాత మనం చూస్తున్నాం ఏంటంటే నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూస్తే గర్వాంధులు కదా. 2 తిమోతి 3rd చాప్టర్ వర్సెస్ 1-5. అంత్యదినంలో అపాయకరమైన కాలంలో వచ్చును. జనులు స్వార్థప్రియులు కదా, గర్వాంధులు కదా, సజ్జన ద్వేషులు, మూర్ఖులు, తల్లిదండ్రులకు అవిధేయులు. అక్కడంతా చూస్తూ 5వ వచనం చెప్తాడు, వారు పైకి భక్తి గలవారుగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించిన వారు. అవన్నీ కూడా ఎడిక్షన్సే. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 19వ వచనం నుంచి చెప్తాడంటే, శరీర కార్యం లేవనగా అవి స్పష్టమైనవని చెప్తాడు. అక్కడంతా లిస్ట్ ఉంది. అవన్నీ కూడా ఎడిక్షన్సే, అవన్నీ కూడా వ్యసనాలని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత మనము నెక్స్ట్ అసలు ఈ వ్యసనం అనేది ఎట్లా ప్రారంభించబడుతుందన్న నెక్స్ట్ పాయింట్ నేను మీకు చెప్తున్నాను. అసలు ఈ వ్యసనం అనేది ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, జాగ్రత్త మీరు చూడండి, సరదాగా స్టార్ట్ అయింది. అసలు నువ్వు సరదాగా స్టార్ట్ చేసినప్పుడు ఫ్రెండ్స్తో సరదాగా అక్కడికి వెళ్ళొద్దాంగా అన్నప్పుడు కీర్తన గ్రంథం 1వ అధ్యాయం రావాలి. అక్కడ ఏం చెప్తాంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. ఒక పాస్టర్ గారు చెప్తుండు, నడవద్దు. పాపుల మార్గంలో నిలవద్దు. అపహాసకులు కూర్చుని చోట కూర్చోవద్దు. నడవద్దు, నిలబడద్దు, కూర్చోవద్దు. మరి ఏం చేయాలయ్యా అంటే, యెహోవా ధర్మశాస్త్రం నుండి ఆనందిస్తూ దినము ప్లస్ రాత్రి ధ్యానించాలి. అక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే ఎంత స్పష్టంగా చెప్తాంటే,
అతడు నీటి కాలంలో ఎవరు నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమించు చెట్టు వలె ఉంటాడు. దాని నెక్స్ట్ వచ్చిన ఏమన్నాడు, దుష్టులు అలాగ ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. అక్కడ 2 వర్డ్స్ కనబడుతున్నాయి, నాకు చాలా ఇష్టం. నువ్వైతే చెట్టులాగానే ఉంటావు, లేకపోతే చెదరగొట్టు పొట్టులాగానే ఉంటావు. నువ్వు చెట్టు అయితే ధన్యుడవు, పొట్టు అయితే గాలికి చెదరగొట్టే పొట్టు. అరే గాలివాడ అంటారు, గుర్తుందా మీకు ఊర్లలో? వాడికి గాలి పట్టింది అంటారు. ఎందుకంటే వాయుమండల అధిపతి ఎవరు? సాతాను గాలి చెదరగొట్టు పొట్టు వల్ల. అంటే గాలి అంటే ఆ గాలి ఏం చేస్తే పొట్టుని చెదరగొట్టుద్ది. ఇతడు ఏం చేస్తాడంటే వాక్యం దివారాత్రములు ధ్యానిస్తున్నాడు, ఆనందిస్తూ ధ్యానిస్తున్నాడు. అతడు చేయనదంతా సఫలమగును. నీ జీవితంలో నువ్వు చేయాలనుకున్న సఫలం అవ్వాలంటే ముందు దేవుని ధర్మశాస్త్రం ముందు ఆనందిస్తూ ధ్యానించాలి. ఈ వ్యసనం ఎట్లా స్టార్ట్ అయిందంటే సరదాగా స్టార్ట్ అయింది, సంతోషంతో ముందుకు పోయింది, వ్యసనంగా మారింది. జాగ్రత్త వినండి. ఏదో సరదాగా అని చెప్పి కొంచెం గంజాయి తాగినట, ఆ తాగగానే వానికి సంతోషం వచ్చింది, ఇంకింత తాగాలనుకున్న సంతోషం వచ్చింది. తాగేమైందంటే ఆ గంజాయి వ్యసనంగా మార్చబడ్డది. అతడు మత్తుతోటి తూలిపోతున్నాడు. మద్యపానం గురించి కూడా ఆ సామెతలు 23వ అధ్యాయం చెప్తాడు. ఎవరికి జగడములు, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి శ్రమ, మద్యము చేత కదా, ద్రాక్షారసం చేత పొద్దుబోనించుకునే వాళ్ళకి కదా, అది చూడడానికి తళతళ మెరుస్తుంది, కానీ అది చాలా డేంజర్ అని చెప్పి అక్కడ చెప్తున్నాడు. అని ఆ 23వ అధ్యాయం 26వ చెప్తాడు. నా కుమారుడా, నీ హృదయాన్ని నాకు ఇవ్వు, నేను నీకు నూతన హృదయాన్ని ఇస్తా అంటున్నాడు. ఈరోజు ఈ యొక్క కైండ్స్ ఆఫ్ ఎడిక్షన్స్, సెల్ ఫోన్ ఎడిక్షను, డ్రగ్స్ ఎడిక్షను, వ్యభిచారము, మద్యపానము, తిండిపోతనము, గర్విష్ఠులు కదా, ఇంకా ధూమపానం, సిగరెట్స్ తాగడం, ఇవన్నీ కూడా వ్యసనాల కింద అయిపోయినాయి. అది లేకపోతే వాడు బ్రతకలేడు, సిగరెట్ దాకపోతే నేను బ్రతకలేను. ఈ వ్యసనాలు నీ పుట్టుకతో వచ్చినవి కాదు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వ్యసనం అనేది సరదాగా స్టార్ట్ అయింది, సంతోషంగా ముందుకు తీసుకుపోయింది. వ్యసనం నేను చావుకి తీసుకుపోయింది. మళ్ళీ చెప్తాను, వ్యసనం అనేది ఏం చేస్తుంటే ముందు మనసుని బలహీనపరుస్తుంది. దట్ ఈజ్ మై వీక్నెస్. ఏమో అది తాగకపోతే నేను ఉండలేకపోతున్నా, ఆ యొక్క మత్తు పదార్థం తీసుకోకపోతే నేను బతకలేకపోతున్నా. ఎడిక్షన్ అయిపోయింది, అంటే వ్యసనంగా మారిపోయింది. అది లేకపోతే అదే నన్ను బతికిస్తుంది అన్న కాడ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే నన్ను బ్రతికిస్తుంది. తప్పు. అక్కడ దేవుడు నిన్ను తల్లి గర్భం రూపించి తీసుకొచ్చినప్పుడు నీకు ఏ ఎడిక్షన్ లేదు, కానీ సంతోషము తుదకు వ్యసనమైంది. సామెతలు 14:13. సంతోషము తుదకు ఏమైందంట? వ్యసనంగా మార్చబడ్డా. అంటే సంతోషంగా ఏదో చేయాలనుకున్నాడు, అదేమైందంటే తిరిగి వ్యసనమైంది. వాని పాపం వాడినే పట్టుకునేటానికి వచ్చేసింది. ఆ తర్వాత మనం చూసినట్టయితే అసలు ఈ ఎడిక్షన్స్ కావడానికి గల కారణాలు 2 చెప్తాను మీకు. ఇది కూడా పాయింట్ మీరు రాసుకోండి. ఎడిక్షన్స్ గల కారణాలు ఏంటంటే, ఫస్ట్ కారణం ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం. మొదటి కొరింథీ 15:33లో మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. బ్యాడ్ కంపానియన్ కదా, ఈ దుష్ట సాంగత్యం అనేది నీ మంచి జీవితాన్ని నాశనం చేస్తుంది. బీటెక్ చదువుదామని చెప్పి హైదరాబాద్ పోయిన పిల్లోడు అక్కడ బ్యాడ్ కంపానియన్, దుష్ట సాంగత్యం చేసి తల్లిదండ్రులకు తెలవకుండే డ్రగ్ అడిక్ట్గా మారిపోయాడు. ఒక అమ్మాయి హైదరాబాద్ వాళ్ళ ఫ్యామిలీ ఉంది. ఆ అమ్మాయి బీటెక్ ఫైనల్ ఇయర్కి వచ్చినాక చూస్తే ఆమె ఫుల్ డ్రగ్ అడిక్ట్ అయిపోయింది. వాళ్ళ అమ్మని బతినాడు చెప్తుంది ఏమంటే, అమ్మ నేను ఈ ఇంజక్షన్ వేసుకోకపోతే నేను బతకలేనమ్మా, చంపేయమ్మ నన్ను. ఎంతోమంది తల్లులు తండ్రులు ఇదే యేసుపాదమయ్య గారికి చెప్పి ఏడుస్తున్న దినాలు ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ మీకు చెప్తా, ఇంత మంచి టాపిక్లో దేవుడు మనందరికీ చెప్తుంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది. రెండోది ఏంటంటే
పరిస్థితులు సిచ్యువేషన్స్ మీరు జాగ్రత్త చూడండి. పెళ్ళి అయ్యేంత వరకు మంచిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి పెళ్ళి అయిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. భయంకరమైన తాగుబోతుడు అయిపోయాడు. మళ్ళీ ఏసుపాదమయ్య గారు, అయ్యా మా అబ్బాయి అయ్యా మంచిగా ఉన్నాడయ్యా పెళ్ళప్పుడు, తర్వాత ఏం జరిగిందో తాగుబోతుడు అయిపోయాడు. సిచ్యువేషన్స్ మళ్ళీ చెప్తాను. వ్యసనాలు రోగానికి నడిపిస్తున్నాయి. కొన్ని రోగాలు వ్యసనానికి నడిపిస్తున్నాయి. రోగాలు వ్యసనానికి నడిపిస్తున్నాయి. కొన్ని వ్యసనాలు రోగానికి నడిపిస్తున్నాయి. మీరు ఎట్లా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు. వ్యసనాలు వచ్చినందువల్లే వాడు రోగిష్ఠులు అయ్యారు. రోగాలు వచ్చిన తర్వాత వాళ్ళు రహస్యంగా వెళ్ళి వ్యసనాలకి బానిసలైపోయారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ రెండు విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిస్థితుల యొక్క ప్రభావాన్ని బట్టి, ద ఇంపాక్ట్ ఆఫ్ సిచ్యువేషన్స్ని బట్టి వాళ్ళు ఎడిక్ట్ అయిపోతున్న వాళ్ళు ఉన్నారు. విత్ ద బ్యాడ్ కంపెనియన్ దే ఆర్ ఎడిక్ట్స్. ఏ వ్యసనమన్నా కావచ్చు, అది వ్యభిచారం కావచ్చు, మద్యపానం కావచ్చు, సిగరెట్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక వ్యక్తి వ్యసనానికి బానిస అవుతున్నాడంటే అర్థమేంటంటే అతడు తప్పకుండా చెడ్డ స్నేహితుడు. యూ టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ నేమ్, ఐ విల్ టెల్ యువర్ క్యారెక్టర్ అంటాడు. అంటే అర్థమేంటే నీ స్నేహితుని పేరు చెప్తే నేను నేను నీకు చెప్తాను. సామెతలు 17:17 చెప్తాంటే నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, అట్టివాడు దుర్దశలో సహోదరునిగా ఎంచబడతాడని చెప్తున్నాడు. కాబట్టి ఇవి తప్పకుండా రెండు కారణాలు రాసుకోండి. ఒక కారణం ఏంటంటే దుష్ట సాంగత్యం వ్యసనాలకి. రెండోదంటే ద సిచ్యువేషన్స్ ఆఫ్ ఇంపాక్ట్. నువ్వున్న పరిసర ప్రభావాల యొక్క పతనమే నిన్ను వ్యసనకారుడుగా చేస్తుందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత నేను మీకు ఏం చెప్తా అంటే ఈ వ్యసనాలకి అసలు ద రూట్ కాజ్, కేంద్రం ఏంటి అని అంటే బైబిల్ గ్రంథం మొత్తం చెప్తున్న మాట ఏంటంటే వ్యసనాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయో అనేది నేను మీకు చెప్తాను. ఒకసారి మీరు యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు చూద్దాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి నేను చదువుతాను, జాగ్రత్త చూడండి. 15వ వచనం నుంచి, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశయు, జీవబ్రహ్మమును తండ్రి వలన కలిగినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవును, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తాంటే వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ద ఎడిక్షన్స్. అన్ని ఎడిక్షన్స్కి మూలం ఏంటిదయ్యా అంటే అయితే శరీరాశ, అయితే నేత్రాశ, లేకపోతే జీవబ్రహ్మం. ఇవి మీకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. శరీరాశ అనగానే ఏమైందంటే అయితే తిండిపోతాడో లేకపోతే తాగుపోతాడో అవుతాడు. అవునా? ఈ మద్యపానం, ఈ యొక్క డ్రగ్స్, ఇవన్నీ కూడా శరీరాశ. అందుకే ఏసా చెప్తాంటే లోపల నుంచి బయటకు వచ్చినాయే మనిషిని అపవిత్రం చేస్తున్నాయి, కానీ బయట నుంచి లోపలికి వచ్చేటి కాదు. వ్యసనం అనేది లోపల నుంచి బయటకు వస్తుంది. ఒక వ్యక్తి అన్నాడు ఏమంటే ఇప్పుడు సిగరెట్ తాగితే తప్పే ఉంది, సిగరెట్ పొగ బయట నుంచి లోపల పోతుంది, కానీ లోపల నుంచి బయటకు వచ్చేది కాదు కదా, కాబట్టి అది పాపం కాదు. నేను చెప్పాను సిగరెట్ దగ్గరికి నువ్వు పోతున్నావు తప్ప నీ దగ్గరికి సిగరెట్ రావట్లే కదా. వ్యభిచారం చేయడానికి నువ్వు వెళ్తున్నావు తప్ప కదా. దేవుని కుమారులు నరుల కుమార్తెను చూశారు తప్ప నరుల కుమార్తె దేవుని కుమార్తెను చూడలే. దావీదు బెత్షెబాను చూసిండు తప్ప బెత్షెబా దావీదుని చూడలే. సంసోను దెళ్ళ దగ్గరికి వచ్చాడు తప్ప దెళ్ళ మాత్రం సంసోన్ దగ్గరికి రాలే. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డారా, వ్యసనాల దగ్గరికి మనం పోతే అది వ్యసనమైంది తప్ప వ్యసనం వచ్చి మనల్ని పట్టుకోవట్లే. మళ్ళీ చెప్తాను, నువ్వు పోయి సిగరెట్ తాగాలని చెప్పి పోతున్నావు, నువ్వు మద్యపానం తాగాలని పోతున్నావు, అవునా?
నువ్వు డ్రగ్స్ తెచ్చుకుంటున్నావు, డ్రగ్స్ నీ దగ్గర రావట్లే అంటే అవి తీసుకోవాలంటే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే నీ హృదయం నుంచి వచ్చింది. అందుకే లోపల నుంచి బయటకు వచ్చినవే మనుషుని అపవిత్రపరుస్తున్నాయంటే యేసు ప్రభు చెప్పిన మాట యొక్క అర్థం అదే అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. డంబం అంటే గర్వం. ఆ నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచును కదా. సామెతలు 16:18. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే ఎందుకు ఎవరిని చూసి గర్వం? నీ బిల్డింగ్ చూసి గర్వమా? నీ పొలాలు చూసి గర్వమా? నీ ఆస్తిపాస్తులు చూసి గర్వమా? నీ అందాన్ని చూసి గర్వమా? లేకపోతే నీ అధికారం, నీ హోదాని చూసి గర్వమా? నువ్వే విషయంలో గర్వపడుతున్నావో ఆ విషయంలో దేవుని ముందు తల వంచక తప్పదు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత నేను మీకు ఇంకొక విషయం చెప్తాను. ఈ యొక్క ఎడిక్షన్స్ నుంచి విడుదల పొందడానికి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో చెప్పి ముగిస్తాను. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే విముక్తి కొరకు చూడండి. ఫస్ట్ ఏం చెప్తా అంటే వాక్యాన్ని ధ్యానించాలి. అది కీర్తనలు 1వ కీర్తనలో ఉంది. రెండోది అంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చెప్తాడు, మీ పాపములు ఒకరినొకరు ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. పాపాన్ని ఒప్పుకోవడం, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడం, ఇది బంధకాల నుంచి విడిపించడానికి గల మంచి మార్గం. వాక్యము మొదటిది, విముక్తి కొరకు ప్రార్థన రెండోది. నువ్వు ఎవరన్నా సిగరెట్ తాగితే వాడు సిగరెట్ తాగుతాడు, వీడు మందు తాగుతాడు, బలహీనతలు ప్రచారం చేయొద్దు. నువ్వు నిజంగా విశ్వాసం అయితే ఒక వ్యక్తి కొరకు మోకాళ్ళేసి ప్రార్థన చేయి. యూదా పత్రిక 21-22 వచనం చెప్తుంటే బలహీనలను విడిపించండి కదా, కొందరిని అగ్నిలోంచి లాగినట్టు రక్షించండి. మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాన్ని మీరు కట్టుకోండి. మీరు కట్టుకుంటూ కొందరిని అగ్నిలోంచి లాగినట్టు రక్షించండి. కొంతమంది బలహీనం చేర్చుకోండి. నిజమైన విశ్వాసి డ్రగ్ అడిక్షన్ చూసి విసుక్కోదు, కానీ వారి కొరకు ప్రార్థన చేస్తుంది, వారికి కౌన్సిలింగ్ చేస్తుంది. ఆ తర్వాత ఏం చెప్తుంటే గలతీ 5వ అధ్యాయము 16వ వచనము 24వ వచనం రాసుకోండి. గలతీ 5:16లో నేను మీతో చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరము విరుద్ధంగా అపేక్షిస్తుందని చెప్తే, అపేక్షించడం అంటే కోరుకోవడం. అదే గలతీ 5:24లో ఏం చెప్తాంటే క్రీస్తు యేసు సంబంధులు, దేవుని సంబంధులు ఏం చేస్తారంట, శరీరమును దాని ఇచ్చలతో కూడా సిలువ వేసి ఉన్నారు. ఇచ్చలు అంటే కోరికలు, శరీరాశ, నేత్రాశ, జీవడం. ఈ కోరికలే ఈ వ్యసనాలకి దారితీస్తున్నాయి. ఈ వ్యసనాలు కోరికల నుంచే పుడుతున్నాయి. కోరిక లేనంత కాలము వ్యసనాలు మన దగ్గరికి రావు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత మనము 3 వచనాలు చెప్పి నేను ముగిస్తాను. అదేంటి అనంటే సామెత గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం చెప్తానంటే సామెతలు 1:10లో నా కుమారుడా పాపులు నేను రమ్మని చెప్పి ప్రేరేపించినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పి చెప్తున్నాడు. సామెతలు 1:10 కూడా రాసుకోండి. ఆ తర్వాత మనం ఇంకా చూసినట్టయితే 3 విషయాలు చెప్తాను కదా. ఒకటేంటంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. అక్కడ ఏం చెప్తా అంటే నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. యేసయ్య సిలువలో మన వ్యసనములను వహించెను, మన రోగములను భరించెను. అతడు వ్యసనాక్రాంతుడుగా చేయబడ్డాడు. మన వ్యసనముల కొరకు అతడు వ్యసనాక్రాంతుడయ్యాడు. అవునా? మన రోగములు, పాపపు రోగముల వల్ల అతడు భరించాడు. మన వ్యసనములను ఆయన వహించాడు. 5వ వచనం చెప్తాడు మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి అతడు నలగొట్టబడను కదా. మన సమాధానమైన శిక్ష అతని మీద పడను. అతడు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతున్నది. ఎవరంటే యేసయ్య. మన కొరకు వ్యసనాక్రాంతుడుగా, చింతాక్రాంతుడుగా చేయబడ్డాడు. ఆ తర్వాత మన యొక్క రోగములను భరించాడు, మన వ్యసనములను వహించాడు. ఆ తర్వాత యెషయా గ్రంథంలో 41వ అధ్యాయంలో మనం చూస్తున్నాం.
బలహీనలను బలపరచువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేవాడు ఆయనే. ఆ తర్వాత 31 వచనం చెప్తారు, చివరి వచనం చెప్తా అంటే అక్కడ ఒకసారి మీరు చూద్దాం. ఒకసారి వచనం చదివి నేను ముగిస్తాను. అక్కడ ఏం చెప్తాడంటే ఒక్కసారి చెప్తాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయము చివరి వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. అక్కడ 28వ వచనం చూడండి. సొమ్మసిల్లు వారికి 29, సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేవాడు ఆయనే కదా. 31వ వచనం చేస్తే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు, వారు పక్షిరాజు వలె ఎగురుతారు, వారు సొమ్మసిల్లక నడిచిపోతారు, అలసిపోరని చెప్పేసి అని అక్కడ రాస్తున్నాడు. చివరిగా ఒక వచనం అంటే 1 పీటర్ 5th చాప్టర్ వర్సెస్ 8లో మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడని చెప్తున్నాడు. అది కూడా ఒకసారి నేను చదివి మిమ్మల్ని ప్రార్థనలోకి నడిపిస్తాను. 1 పీటర్ 5th చాప్టర్ చూడండి ఒకసారి. మొదటి పేతురు 5వ అధ్యాయం 7వ వచనం, 8 కాకుండా 7వ వచనం. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఇక నేను మీకు ముగింపులోకి వచ్చేస్తున్నా. ప్రతి అడిక్షన్ నుంచి విముక్తి ఉన్నది, విముక్తి లేదు అనడానికి లేదు. కానీ ఆ విముక్తి ఎప్పుడు జరగంటే బ్రతికుండగానే జరగాలి. ఆ విముక్తి కొరకు ప్రార్థన ఎప్పుడు చేయాలంటే బ్రతికుండగానే చేయాలి. చచ్చిపోయిన తర్వాత నీ ఎడిక్షన్స్ మొత్తం సమాధిలోకి వెళ్ళిపోతాయి. నువ్వు ఎడిక్షన్స్ను వదిలిపెట్టాలనుకో, కానీ ఎడిక్షన్ మాత్రం నిన్ను వదిలిపెట్టాలని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. కానీ అది ఎక్కడ పరిష్కారం అయిందంటే యేసు ప్రభు యొక్క సిలువలోనే అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అతను మన రోగములను భరించాడు, మన వ్యసనములను వహించాడు. మన చింత యావత్ ఆయన మీద వేస్తే ఆయన తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా దగ్గర రండి, వస్తే నేను మీకు విశ్రాంతి ఇస్తాను. నువ్వు రాకపోతే ప్రభు చేయగలిగిందేమీ లేదు. చివరి ఒకటే మాట, ఈ డ్రగ్ అడిక్ట్సే కావచ్చు, ఏ అడిక్షన్ గురించి కానీ విముక్తి కావాలంటే ద మెయిన్ సోర్సెస్ ఇస్ ఫెయిత్ అండ్ ప్రేయర్. విశ్వాసముతో కూడిన ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ఈ అడిక్షన్స్ నుంచి విడిపించబడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. దానికి నేనే సాక్ష్యం. ఎంతోమంది ఎన్నో రకాల అడిక్షన్స్ నుంచి, మానసిక అడిక్షన్స్ ఉన్నాయి, ఫిజికల్ అడిక్షన్స్ ఉన్నాయి, అన్నిటి నుంచి కూడా దేవుడు తప్పించాడు. ఎన్నో సంవత్సరాలుగా ఎడిక్ట్ అయినటువంటి వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళని నేను చూశాను. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతమైన యేసయ్య స్తోత్రములు. నిశ్చయంగా నువ్వు మా రోగమును భరించావు తండ్రి, మా వ్యసనమును వహించావు. సాతాను బంధకాలోంచి ఎవ్వరు రికమెండ్ చేయకపోయినా గెరాసేన దేశంలో బిడ్డను రక్షించావు నాయనా. తండ్రి మొరపెట్టాడని చెప్పి తండ్రి యొక్క ప్రార్థన విశ్వాసాన్ని చూసి కుమారుడికి స్వస్థతనిచ్చావు. సమాజ మందిరానికి విశ్వాసంతో వచ్చిన అబ్రహాం కుమార్తెను సాతాను బంధకాల నుంచి విడిపించిన దేవుడు, ఈరోజు మా సంఘంలో కానీ మా సేవకుల బృందంలో కానీ నాతో సహా ఎవరు ఏ ఎడిక్షన్లో పడిపోయి ఉన్నారో ప్రతి బిడ్డలకు కూడా లేవనెత్తండి. కృంగిన వారిని లేవనెత్తే దేవుడవు, బలహీనులకు బలమిచ్చే దేవుడవు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేసేవాడవు నీవు కనుక నీ కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారని చెప్పి సెలవిచ్చావు కనుక మా చింత యావత్తు నీ మీద వేయమని నువ్వు మరీ చెప్తున్నావు కనుక తండ్రి, నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నాకున్నాడని, ఇక నువ్వు జీవించువాడ నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేను ఇప్పుడు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం వల్ల నేను జీవిస్తున్నానని చెప్పి అట్టి మాటలు మేము జ్ఞాపకం చేసుకొని ధైర్యం వహించుడి అని చెప్పి సెలవిచ్చావు కనుక తండ్రి, మేము ధైర్యం వహించి
ప్రతి అడిక్షన్స్ నుంచి విముక్తి పొందుటకు నీ పరిశుద్ధాత్మ కృపా సహాయం దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తిగల త్రియేక దేవుని దీవెన ఇప్పుడు సదాకాలం మనందరికీ తోడే నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డారా, 9553831316 అనే నెంబర్కి ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరత నాకు తెలియచేయండి. తప్పకుండా మీకు శుక్రవారం రాత్రి ఏదో ఒక టైంకి అయితే నేను మీకు వీడియో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. మీరు ఎదురు చూస్తున్నందుకు, నాకు ఫోన్ చేస్తున్నందుకు, నా కొరకు ప్రార్థన చేస్తున్నందుకు మీకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన నిత్య మహిమలో మనందరినీ చేర్చుకొనుగాక. అనేక మంది ఎడిక్ట్స్గా ఉన్నటువంటి బిడ్డలను దేవుడి వాక్యం ద్వారా బలపరిచి శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయనుగాక. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.